ప్రెసిడెంట్ శేఖర్ గారికి, వారి కుటుంబ సభ్యులు, భార్య, వాళ్ళ పిల్లలకి, అదేవిధంగా ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ గారికి, యుఎస్ఏ నుంచి వచ్చింది. ఆమె ఎక్కడ ఆమె అమెరికా ఆమె పేరు ఆమె. మనకి ఇట్లా సేవా కార్యక్రమాలు చేద్దాం, చూద్దాం భవిష్యత్తులో అనే ఆలోచనతో వచ్చారు. మీరందరికీ పేరు పేరున, అదేవిధంగా వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలందరికీ, మరి గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలి, మీ పిల్లలందరూ బాగుండాలా, మంచిగా చదువుకోవాలా, మరి మీరు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, లాయర్లు, మంచి వ్యవసాయవేత్తలు, శాస్త్రజ్ఞులు కావాలన్న ఆలోచనతో మీరు బాగా చదువుకోవాలా. గవర్నమెంట్ స్కూల్స్ బాగుండాలనే తాపత్రయంతో నేను ఎంపీపీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నా ఆలోచన అంతా స్కూల్స్ బాగుండాలా. మొట్టమొదలు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లా అరకొర సౌకర్యాలతో ఉండొద్దు, మంచి ఫెసిలిటీస్ ఉండాలా, టాయిలెట్స్ బాగుండాలా, స్కూల్ బిల్డింగ్ బాగా బ్యూటిఫుల్గా ఉండాలా, పెయింటింగ్, పిక్చరైజేషన్ చాలా బాగుండాలా. మీ పిల్లలందరూ కూడా ఏదో మామూలు డ్రెస్లో కాకుండా డ్రెస్ కోడ్ సూపర్గా ఉండాలా, అదేవిధంగా షూస్ ఉండాలా, మరి టై, బెల్ట్ అన్నీ ఉండాలా, బ్యాగ్ బాగుండాలా. మరి ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో వసతులు బాగుండాలా. ప్రైవేట్ స్కూల్ పోతందుకేమో తల్లిదండ్రులు డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్లోకి పోతారు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళకి రావడానికి పోటీ పడాలి. గవర్నమెంట్ స్కూల్లే సకల సౌకర్యాలు ఉన్నాయి, కార్పొరేట్ విద్య అందుతుంది, డిజిటల్ క్లాస్ రూమ్లు ఉన్నాయి, సైన్స్ ల్యాబులు బాగున్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి, టీచర్లు చాలా బాగున్నారు, మంచి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, మంచి హైజీన్ లంచ్ దొరుకుతుంది, మంచి పోషక పదార్థాలతో లంచ్ దొరుకుతుంది, క్రీడా ప్రాంగణం బాగుంది, క్రీడా ఐటమ్స్ బాగున్నాయి, అన్ని గేమ్స్ ఆడిపిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది అని గవర్నమెంట్ స్కూల్ అని కలలుగానే వాళ్ళలో నేను ఒక్కడిని. మరి ఆ దిశగా మన స్కూల్స్ బాగుపడాలా. ఎంత ప్రయత్నం చేసినా ఎంపీపీగా నాకున్న పవర్ సరిపోతలేదు, నాకున్న నిధులు సరిపోతలేవు. ఈ పాడుపడ్డ స్కూళ్ళను బాగు చేద్దామంటే అయితలేదు. నా 5 ఏళ్ల పీరియడ్ 2 ఏళ్ళు కరోనానే పోయింది. ఆ కరోనాలో ఉన్న పీరియడ్ 3 ఏళ్ళల్లో ఏదో బాధపడదామంటే 14-15 స్కూల్లో కొంచెం పెయింటింగ్, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయించినాం, కొన్ని స్కూళ్ళలో బెంచెస్ వేయించినాం, కొన్ని స్కూళ్ళలో డ్రెస్ కోడ్ తెచ్చినాం, షూస్ తెచ్చినాం, ఇవన్నీ యాక్టివిటీస్ చేసినాం. టీచర్లను ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాము బెంగళూరు దాకా పంపించినాం. టీచర్లందరినీ బస్సు కట్టి ట్రైనింగ్, టీచర్స్ తోని టీచింగ్ మెథడ్స్ ఎట్లుండాలా, బిహేవ్ విత్ స్టూడెంట్స్ ఎట్లుండాలా, ఇవన్నీ ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్. కానీ టీచర్ పూజింపబడాలా, టీచర్ గౌరవించబడాలా, టీచర్ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉండాలా. సమాజంలో ఒక డాక్టర్కు, లాయర్కు, ఒక పోలీస్కు డ్రెస్ ఎట్లుంటుందో ఓ టీచర్ కూడా సమాజంలో గౌరవింపబడాలా. ఆ గౌరవం పూజింపబడితే తప్పులు చేసేటప్పుడు భయపడాలా. అంటే విద్యతో పాటు వినయం రావాలా, సత్ప్రవర్తన రావాలా విద్యార్థికి, అప్పుడే బాగుంటుంది. దురదృష్టవశాత్తు ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా మన స్కూళ్ళల్లో ఇప్పుడు ఇందాక సర్పంచ్ అన్నప్పుడు ఏ డోనర్ వచ్చి చేస్తే బాగుండు, ఏ డోనర్ వచ్చి ఇచ్చిపోతే బాగుండు, స్కూళ్ళకి రాగానే టాయిలెట్స్ బాగలేవనో, లేకపోతే ఫ్యాన్స్ బాగలేవనో, మాకు క్లాస్ రూమ్ బాగుండాలనో, ఓ డిజిటల్ క్లాస్ రూమ్ అడుగుడు, ఇట్లా కాదు కదా. బ్రహ్మాండమైన అభివృద్ధి రావాలా. ప్రభుత్వాలు ఏమో ఎంతసేపు ఉచిత పథకాలు, మనం ఏం ఫ్రీగా పబ్లిక్ ఏమేద్దామా, ఓటు ఎట్లా కొట్టుకుందామా, ప్రభుత్వాలు ఏవైనా అంతే. అంటే నేను వేరే అని కాదు, అంటే మామూలు వ్యక్తిగా మాట్లాడుతున్నా. ప్రభుత్వాల ఆలోచన జనాలు కూడా ఇన్స్టాంట్ గా నాకేమి ఇస్తారు, మేము ఓట్లు ఏమి ఇస్తున్నాం గంతే చూస్తున్నారు. అంతకుమించి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా. ఇప్పుడు పాలకులు కూడా మా ఉచిత పథకాలు వద్దు, స్కూళ్ళు బాగుండాలా, విద్య బాగుండాలా. విద్య బాగుంటేనే కదా, మంచి మేధాశక్తి ఉంటే నీ పథకాల మీద ఎవరు ఆలోచన చేస్తారు, పబ్లిక్ ఎందుకు ఆలోచన చేస్తారు. ఓ లాయర్ అవుతుంది, డాక్టర్ అయితే నువ్వు సంపాదించుకోలేవా? నువ్వు ఒక పెద్దగా ఉద్యోగం సంపాదిస్తే, ఒక ఐటీ నిపుణురాలు అయితే నువ్వు సంపాదించుకోలేవా? లక్షల జీతం నీకు వస్తుంది, కుటుంబాలు బాగుపడతాయి. ఈ పథకాలు ఎందుకు అవసరం ఏముంది? నా ఉద్దేశంలో మంచి విద్య, మంచి ఆరోగ్యం ఇవి అందించగలగాల. విద్య, వైద్యం మీద కనుక పెట్టుబడులు పెడితే చాలు. ప్రజలు ఏం కోరుకురు, ఇవి రెండు మంచిగా ఇచ్చి పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయగలగాల. ఇప్పుడు పథకాలు కొన్ని సరే ఆ ప్రభుత్వంలో ఇచ్చిరు, ఈ ప్రభుత్వంలో ఇస్తారు పథకాలు అవసరమే, అవి కొద్ది సంక్షేమం కావాలి. సంక్షేమమే మొత్తం జీవితం కాదు కదా. సంక్షేమానికి అందించుకుంటూ ఎవరికి వాళ్ళు
ఇప్పుడు రైతు కూడా ఎవరికి వాళ్ళు రైతు, ఇప్పుడు మనం పథకం రైతుకు సహాయం చేస్తున్నాం అంతవరకే కాదు, రైతు విజ్ఞానంగా ఒక ఎకరంలో ఎన్ని లక్షలు సంపాదించగలిగే స్టేజ్ ఆ విజ్ఞానాన్ని అందించగలగాలి. ఆధునిక పనిముట్లు ఉపయోగించి రైతు ఎట్లు బాగుపడాలో ఆలోచన చేయాలి. మరి విద్యను బ్రహ్మాండంగా అందించగలగా, స్కూల్స్ కి బ్రహ్మాండమైన టీచర్లను అందించగలగాల, సఫిషియంట్ టీచర్లను అందించగలగాల, సకల సౌకర్యాలు అందించగలగాల, పిల్లలు బాగా చదువుకోవాలా, సత్ప్రవర్తన విధంగా ముందుకు సాగే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలా. ఇట్లా తీసుకుంటే సమాజం బాగుపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వ స్కూళ్ళు నిర్లక్ష్యం వహించబడుతున్నాయి. గత ప్రభుత్వంలో కొద్ది గొప్ప మనము కొన్ని మన ఊరు మనబడి కార్యక్రమం మనం తాపత్రయపడి కొన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి వచ్చి మన బ్రేక్ఫాస్ట్ లాంచ్ చేసింది. మనం అన్ని స్కూల్స్లో ఇప్పుడు స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్ లాంచ్ చేయించినాం. అన్నపూర్ణ ట్రస్ట్ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారిని మాట్లాడి అన్నపూర్ణ ట్రస్ట్ తోటి బ్రేక్ఫాస్ట్ అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేసినాం. అప్పుడు ఒకసారి లాంచింగ్ కు మాజీ మంత్రివర్యులను పిలిచిన తర్వాత ఆమె కూడా స్టేట్ మొత్తంలో మరి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయించారు. అదేవిధంగా మనం కొన్ని మోడల్ చేసిన ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన గారు వచ్చి మన స్కూల్స్ విజిట్ చేసి చాలా బాగా చేసిరని చెప్పి ఆ తర్వాత మన ఊరు మనబడి పథకం కూడా వచ్చింది. కొద్దిగా ప్రభుత్వం చొరవ తీసుకోవడానికి మనం కూడా ఒక స్టెప్ ఒక మోడల్ గా మండల్లో తయారు చేయాలని తాపత్రయపడ్డాం. ఆ దిశగా కొద్దిగా సఫలీకృతమైన కానీ మనం చేసింది ఘోరంతే, కొండంత చేయాల్సింది ఉంది. గవర్నమెంట్ స్కూళ్ళకి బ్రహ్మాండంగా ఉండాలి. ఇట్లా వాతావరణం వస్తే చాలా బ్రహ్మాండంగా కాని రావాలి స్కూల్స్. ఒక కార్పొరేట్ ఫిన్లాండ్ లో ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఫిన్లాండ్. ఒక ఫిన్లాండ్ స్కూల్ వ్యవస్థను చూస్తే సకల సౌకర్యాలు ఉంటుంది అక్కడ. అది యూనివర్సిటీలా ఉంటాయి స్కూల్సే యూనివర్సిటీ లాగా ఉంటాయి. ఆ ప్రభుత్వాలు అంతా వెచ్చిస్తాయి. అందుకనే అక్కడ స్టార్టప్స్ చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. మేధాశక్తి పిల్లలు కొత్త కొత్త అంకురాలన్నీ ఫిన్లాండ్ లో పుడుతున్నాయి. ఎందుకు పుడుతున్నాయి అంటే అక్కడ విద్య మీద ఎక్కువ కేటాయిస్తున్నారు, ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి విద్య, వైద్యం, అదేవిధంగా రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, యువత సంక్షేమం, ఉపాధి కల్పించే దిశగా, మరి అదేవిధంగా ఇండస్ట్రీలు తెచ్చే విధంగా ఉచిత పథకాల మీద కంటే కూడా ఉపాధి కల్పించే మార్గాలు విద్య, వైద్యం, అదేవిధంగా రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, యువత సంక్షేమం, ఈ దిశగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకుంటే అని ఆకాంక్షిస్తూ స్కూళ్ళు బాగుండాలని, మా శక్తి వంచన లేకుండా, శక్తి వంచన చేయకుండా సాధ్యమైనంత వరకు స్కూల్ బాగు కోసం పవర్లో ఉన్నా లేకున్నా ఆ ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, నా సహచర మిత్రుడు శేఖర్ గారు ఇంతకుముందుకు చాలా ప్లాంట్లు, వాటర్ ప్లాంట్స్ మన కాన్స్టిట్యున్సీ, మన జిల్లాలో మొత్తం LDS చారిటీస్ ద్వారా వందలాది వాటర్ ఫిల్టర్లు కూడా పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని డిజిటల్ క్లాస్ రూములు పెట్టడం జరిగింది. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్స్ కు వందలాది వీల్ చైర్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా వాటర్ ఫిల్టర్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం శేఖర్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇప్పుడు ఆయనకున్న స్వచ్ఛంద సంస్థ వైఎస్ఆర్ డ్రీమ్స్ ద్వారా మనకి కొన్ని హైజీనిక్ కిట్స్, బ్రష్, టూత్ బ్రష్, అదేవిధంగా టంగ్ క్లీనరు, అదేవిధంగా సోపు, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు, కొన్ని మిర్రరు, అదేవిధంగా ఒక టవలు, ఇట్లాంటి ఐటమ్స్ ఒక కిట్ ఇస్తున్నారు. అది వాళ్ళ కుటుంబం సొంత డబ్బులతో అని చెప్పి ఇచ్చిస్తున్నారు. కాబట్టి వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆమీ గారిని కూడా మరి భవిష్యత్తులో వాళ్ళ సేవల కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాల ద్వారా ఇంకా సేవలు చేసుకుంటూ మన స్కూళ్ళన్నీ బాగు చేసే మరి గొప్ప మనసు ప్రభుత్వాలకు రావాలా, ప్రభుత్వాల దృష్టి మారాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.